ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తమిళనాడులో కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్పై మదురైలో న్యాయవాది వాంజీనాథన్ మదురై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశాడు. తిరుమల లడ్డు వ్యవహారంలో సంబంధం లేని ఉదయనిధి స్టాలిన్ ప్రతిష్టకు భంగం కలిగేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి సభలో పవన్ చేసిన వ్యాఖ్యల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఈ వివాదం కొత్త టర్న్ తీసుకుంది. తిరుమల లడ్డు వివాదం వెలుగులోకి వచ్చిన సమయం నుంచి పవన్ కళ్యాణ్ సనాతన హిందూ ధర్మం పరిరక్షణ కోసం కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. లడ్డు వివాదంతో పశ్చాత్తాప దీక్ష స్వీకరించిన పవన్ తిరుమలలో విరమించారు. తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పవన్ స్పందించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపైన డిఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పవన్ తనపై చేసిన వ్యాఖ్యలపైన స్పందిస్తూ ఉదయనిధి స్టాలిన్ వెయిట్ అండ్ సీ అన్నారు. సనాతన ధర్మం కోసం ఎలాంటి త్యాగానికైనా తాను సిద్ధమని తిరుపతి సభలో పవన్ ప్రకటించారు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపైన డిఎంకే స్పందించింది. తమ పార్టీ ఎప్పుడు సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడలేదని డిఎంకే వర్గాలు చెప్తా ఉన్నాయి. చూద్దాం ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఈ రచ్చ ఎంత దాకా వెళ్తుందో.